నమస్తే పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్స్ పోలియో విజయవంతం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. చివరి రోజున కోలాహలంగా ముగిసిన నామినేషన్ పర్వం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా 2502 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. వీడియో తీస్తున్నాడా అది బాక్స్ పైన చేసావా అయిపోయింది అక్కడ ఏం లేదు. స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అది వ్యాక్సిన్ కిట్ ఇచ్చేసి వెళ్తారు. మేము ఇక్కడ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 దాకా ఇక్కడ పల్స్ పోలియోలో మేము పాల్గొంటాము. ఇది 3 days జరుగుతుంది. నా పేరు ఆర్ శ్రీలత. నేను గుర్రంవారి వీధి సెక్రటరీ చేస్తున్నాం. మేము ఇద్దరమే. దేవకుమారి గారు అంగన్వాడీ టీచర్ గారు, లీలా గారు. 6 మంది పిల్లలు ఉంటారని చెప్పి అంచనా వేసి వీరందరికీ కూడా 100% పోలియో డ్రాప్స్ వేయడానికి ఏర్పాట్లన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 2166 పల్స్ పోలియో పాయింట్స్ని ఏర్పాటు చేశాము. మరి నిన్న ఒక ర్యాలీ కూడా నిర్వహించాము. అందరికీ విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ప్రతి పల్స్ పోలియో పాయింట్లో మరి సిబ్బందిని నియమించాము. వ్యాక్సిన్ అంతా కూడా వ్యాక్సిన్ క్యారియర్స్తో తీసుకెళ్ళి వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అట్లాగే మరి ఆశాలు కానీ అంగన్వాడీ ICDS డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్సు, అట్లాగే అంగన్వాడీ టీచర్సు అందరూ కూడా మరి 0 to 5 years పిల్లలు ఉన్న తల్లులందరినీ కూడా ఇన్ఫామ్ చేసి వ్యాక్సిన్ వేయించవలసిందిగా అందరికీ చెప్పాము. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఒంగోలులో బాలాజీనగర్ PHCలో నేను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజంతా కూడా పల్స్ పోలియో డ్రాప్స్ పిల్లలకు వేస్తుండడం జరుగుతుంది. అట్లాగే రేపు ఎల్లుండి మరి ఇంటింటికి కూడా వెళ్ళి ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా వేసి 100% కవర్ చేసే విధంగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ట్రాన్సిట్ పాయింట్లు కూడా ఉన్నాయి. అంటే రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టాండ్స్లో కానీ కూడా ఈ పల్స్ పోలియో సిబ్బందిని పెట్టాము. అట్లాగే మొబైల్ టీమ్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మరి ఈ 3 రోజుల్లో 100% కవర్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఉంటారు. అట్లా చూసినప్పుడు 3,58,146 మంది పిల్లలు ఉంటారని చెప్పి అంచనా వేసి వీరందరికీ కూడా 100% పోలియో డ్రాప్స్ వేయడానికి ఏర్పాట్లన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 2166 పల్స్ పోలియో పాయింట్స్ని ఏర్పాటు చేశాము. మరి నిన్న ఒక ర్యాలీ కూడా నిర్వహించాము. అందరికీ విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ప్రతి పల్స్ పోలియో పాయింట్లో మరి సిబ్బందిని నియమించాము. వ్యాక్సిన్ అంతా కూడా వ్యాక్సిన్ క్యారియర్స్తో తీసుకెళ్ళి వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అట్లాగే మరి ఆశాలు కానీ అంగన్వాడీ
ICDS డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్సు, అట్లాగే అంగన్వాడీ టీచర్సు అందరూ కూడా మరి 0 to 5 years పిల్లలు ఉన్న తల్లులందరినీ కూడా ఇన్ఫామ్ చేసి వ్యాక్సిన్ వేయించవలసిందిగా అందరికీ చెప్పాము. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఒంగోలులో బాలాజీనగర్ PHCలో నేను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజంతా కూడా పల్స్ పోలియో డ్రాప్స్ పిల్లలకు వేస్తుండడం జరుగుతుంది. అట్లాగే రేపు ఎల్లుండి మరి ఇంటింటికి కూడా వెళ్ళి ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా వేసి 100% కవర్ చేసే విధంగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ట్రాన్సిట్ పాయింట్లు కూడా ఉన్నాయి, అంటే రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టాండ్స్లో కానీ కూడా ఈ పల్స్ పోలియో సిబ్బందిని పెట్టాము. అట్లాగే మొబైల్ టీమ్స్ కూడా ఉన్నాయి. ఎర్రగొండపాలెం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో 2021 నూతన సంవత్సర P9 టీవీ న్యూస్ ఛానల్ డైరీని సిఐ దేవప్రభాకర్, SI ముక్కంటి చేతుల మీదుగా ఆవిష్కరించారు. వీరితో పాటు స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పల్లె జాన్, రిపోర్టర్ గన్నెపూడి కోటేష్ తదితరులు పాల్గొన్నారు. జీవన విధానం మెరుగుపడుతుందని, పనిలో వచ్చే ఒత్తిడులను ఎదుర్కోవడానికి సహాయం చేస్తోందని కెనరా బ్యాంక్ రీజనల్ హెడ్ డి రామకృష్ణ అన్నారు. స్థానిక శర్మ కాలేజీ గ్రౌండ్లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ సురేష్ కుమార్, రాజేశ్వరి, చీఫ్ మేనేజర్ రాజా అరవింద్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. మా గేమ్స్ ద్వారా కూడా ఒక స్ఫూర్తినిచ్చి వాళ్ళ పనిలో మరింత ఉత్సాహాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి 75 బ్రాంచీల నుంచి మా ఎంప్లాయీస్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. జెంట్స్కి, లేడీస్కి అందరికీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఇవాళ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. అలాగే వచ్చే వారం మిగతా వేరే కార్యక్రమాలు కూడా, అంటే క్యారమ్స్, చెస్, మిగిలిన వివిధమైనటువంటి క్రీడల్లో కూడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వీటిలన్నిటికీ ఒక ఫంక్షన్ కూడా ఫైనల్లీ 28వ తారీఖుని అరేంజ్ చేయడం జరుగుతుంది. అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడా స్ఫూర్తిని, స్టాఫ్లో ఒక రకమైన ఉత్తేజాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఇవి చేయడం జరుగుతుందండి. గత సంవత్సరం సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు కలవడం వల్ల కెనరా బ్యాంక్ అవతరించిందండి. ఇప్పుడు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంక్ కింద ఉంది. 75 బ్రాంచెస్తో మనం లీడ్ బ్యాంక్గా ఉన్నాము. దగ్గర 2000కు పైగా ఎంప్లాయీస్ మన బ్యాంకులో పనిచేస్తున్నారండి. వాళ్ళల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలి.
ఒంగోలు క్రీడలకు వేదికగా మారిందని, క్రీడాకారులకు నైపుణ్యం అభివృద్ధి పరచడానికి అనేక అవకాశాలు ఏర్పడుతున్నాయని ఏపీ క్రికెట్ ఆపరేషన్ డైరెక్టర్ వై వేణుగోపాలరావు అన్నారు. స్థానిక మంగమూరు రోడ్లోని నూతన క్రికెట్ మైదానంని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రౌండ్ కమిటీ సభ్యులు మారెడ్డి వెంకటాద్రి రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇనిషియేటివ్ ఇక్కడ ఒక గ్రౌండ్ కావాలి, అట్లీస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికైనా ఒక ఇంపార్టెంట్ ఒక గ్రౌండ్ లాంటిది కావాలని వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు. మాకు తెలుసు వీళ్ళు ఎంత కష్టపడ్డారో అనేది ఈ గ్రౌండ్ రావడానికి. విధాన కారణం అంత ఈజీగా వాళ్ళు కూడా వదలలేదు. వాళ్ళు చాలా వాళ్ళకి బిజినెస్ ఉందన్నా వాళ్ళు పనులు ఉందన్నా పక్కన పెట్టి మా పిల్లలు ఇక్కడ క్రికెట్ అవ్వాలి, రాత్రి పగులు ఎంత కష్టపడ్డారో ఈ MOU తెచ్చుకోవడానికి మాకు తెలుసు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ రోజుకి ఒక 10 సార్లు 15 సార్లు కాల్ చేసేవారు మాది ఎయిట్ అయిందని. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది లిటరల్గా ఒక గ్రౌండ్స్ మ్యాన్ లాగా అలా అనకూడదు, ఆ ప్యాషన్ బట్టి తెలుస్తుంది. నేను ఫోటోలు పంపిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఇక్కడ రావడం ఎందుకు కారణం అంటే అసలు ఆ ఫోటోలు కంట ప్రత్యేకంగా చూసిన తర్వాత ఇంకా నచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటది సబ్ సెంటర్ అని చెప్పాలి. ఈ ఫెసిలిటీస్ డెఫినెట్గా వాళ్ళకున్న ప్యాషన్కి డెఫినెట్గా హైట్స్ రీచ్ అవుతుంది. అండ్ ACA దగ్గర నుంచి డెఫినెట్గా అది యాజ్ అ డైరెక్టర్గా 100% కమిట్మెంట్తో వాళ్ళకి హెల్ప్ చేస్తానని డెఫినెట్గా వాళ్ళకి తెలుసు. యాజ్ అ ఫ్రెండ్గా, యాజ్ అ బ్రదర్స్గా నేను మాట్లాడుతూనే ఉంటాను. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటాద్రి, టీమ్ రామకృష్ణ. ఇది ఈ ఎంత బేగా స్టార్ట్ అవుతే పిల్లలు అంత ఈజీగా వస్తారు. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ వాళ్ళు చెప్తూ ఉంటే ఆశ్చర్యం వస్తుంది. డెఫినెట్గా ఒంగోలు అనేది వన్ ఆఫ్ ద క్రికెటింగ్ యాక్టివిటీ మనందరికీ తెలుసు. ముందు నుంచి రంజీ ట్రోఫీ ఇవన్నీ అవుతున్నాయి, స్టేట్ మ్యాచెస్ ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు చాలా ఆనందంతో వెంటనే ఇమ్మీడియట్ విత్-ఇన్ సెకండ్స్లో కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు వస్తే గౌరవ మినిస్టర్ గారి చేతుల మీదుగా మేము రిప్రజెంటేషన్ ఇప్పించి కలెక్టర్ గారు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఒక 10 to 13 acres ల్యాండ్, అది ఎర్రజర్లు కావచ్చు, పార్లమెంట్లు కావచ్చు, ఎక్కడ అవైలబిలిటీ ఉంటే చూడమని చెప్పారు. చెప్తే తర్వాత మేమేం చేసామంటే ఇక్కడ పార్లమెంట్ దగ్గర మంగమూరు దగ్గర ఒక స్థలాన్ని చూసాము, గవర్నమెంట్ ల్యాండ్. అట్లా ఎర్రజర్ల దగ్గర ఒకటి చూసాము, పార్లమెంట్ కొండ దగ్గర ఒకటి చూసాము. ఈ ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలో ఇక 1 month 2 months ఈ ఆఫీసర్స్, MROలు, RDOలు వీళ్ళతోటి కొంత పని ఉంటుంది. అది మనం గ్రౌండ్ శాంక్షన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత మనం క్యాబినెట్లో పెట్టుకోవాలి. సో ఈ 2-3 monthsలో ఈ ఫార్మాలిటీస్ ఎలక్షన్స్ అన్ని అయిపోయి ఆఫీసర్స్ ఫ్రీ అయితే మనకు బ్యూటిఫుల్ గ్రౌండ్ 10 to 13 acres ల్యాండ్ గౌరవ మినిస్టర్ గారు ఇస్తానని చెప్పి మనకు ప్రామిస్ చేశారు. అది కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టర్ని పిలిపించి దీనికోసమే చెప్పారు. అవసరమైతే మినిస్టర్ గారు అబ్బాయి ఇంకొక మాట కూడా, అవసరమైతే ఫండ్స్ కూడా మేము కొంత హెల్ప్ చేస్తాం మీకు, ACA నుంచి వచ్చేదన్నా కొంచెం మీకు సరిపోకపోతే మేము పర్సనల్గానే నేను ఇస్తాను, మాకు ఇంట్రెస్ట్ ఉంది, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ మినిస్టర్ గారిని వాళ్ళ అబ్బాయిని కొంతమంది పిల్లలు వెళ్ళి అడిగారు, సార్ ఈ క్రికెట్ పేరెంట్స్ పిల్లలు క్రికెట్ చాలా ప్రాబ్లం ఉంది, మా పిల్లల్ని ఏం చేయాలా ఎట్లా అని. అప్పుడు మినిస్టర్ గారు ఈ రామకృష్ణారెడ్డిని కూడా ఒకసారి 2 సార్లు అడిగాడు, ఏం రామకృష్ణ ఏం జరుగుతుంది క్రికెట్ అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. అందువల్ల జరిగింది, ఇలా ఉండకూడదు, పిల్లలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో వెంకటాద్రి రెడ్డి గారికి చెప్పటం, తర్వాత రామకృష్ణారెడ్డి గారు కూడా నాతో మాట్లాడి ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసాం, లీజుకి తీసుకుంటాం, సొంత ఖర్చులతో మొదలుపెట్టి ఇలాగ డెవలప్ చేయటం అంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి, కంగ్రాచులేషన్స్ వాళ్ళకి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇక్కడికి రావటం, ఇది చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ వేణుగోపాలరావు గారు మాటిచ్చారు, దీనికి కావాల్సిన MOU అనేది జరిగింది 10 ఏళ్ల పాటు. పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా ఐ థింక్ ఒక 1 month లోపలే క్రికెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా రావటం జరుగుతుంది. ఇక్కడ చాలా ఫాస్ట్గా క్రికెట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రకాశం జిల్లా క్రికెట్కి చాలా మంచిదండి. ఎందుకనంటే అన్ని జిల్లాల్లో పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత క్రికెట్ యాక్టివిటీ మొదలైపోయింది.
ఇక్కడ మాత్రం ఇంకా యాక్టివిటీ సరిగ్గా స్టార్ట్ కాలేదు. అండ్ తనంతట తానే వచ్చి ఇనిషియేటివ్ తీసుకుని మా అందరినీ ముందుకు నడిపిస్తున్నారు, చాలా సంతోషం. అండ్ ఇందాక అంటున్నట్టు గ్రౌండ్ కూడా త్వరలోనే వస్తుంది. గ్రౌండ్ వచ్చిందంటే మాత్రం ప్రకాశం జిల్లా క్రికెట్ రూపురేఖలన్నీ మారిపోతాయి, అదైతే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ వెంకటాద్రి రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి, వీళ్ళందరికీ. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలో పంచాయతీ ఎలక్షన్ నామినేషన్లు ఆఖరి రోజు కావడంతో ఎంతో భారీగా జరిగాయి. దీనిలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా కాకి శ్రావణి మరియు 8 మంది వార్డు మెంబర్లు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రావణి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని అన్నారు. గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, గ్రామ పెద్దల సహకారంతో ఊరి శ్రేయస్సుకు తోడ్పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు బలంజనేయ రెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, కాకి దేవదానం, గుడ్డపాతల రవి, బుచ్చి, క్రాంతి, మహిళలు పాల్గొన్నారు.
పూలు బాగా నా పేరు కాకి శ్రావణి, ఏడుగుండ్లపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన సర్పంచ్గా. గ్రామంలో నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత అన్ని పనులు చేసి పెడతాము. మా హస్బెండ్ పేరు కాకి బుచ్చిబాబు. మా గ్రామ నాయకులు సహకారంతో అందరి సహకారంతో గారి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాము. ఇళ్ల స్థలాలు కానీ, అమ్మఒడి పథకం కానీ, ఫంక్షన్స్ కానీ రాని వాళ్ళకి ఇంకా సహాయం చేస్తాం మేము గెలిచిన తర్వాత. అభివృద్ధికై కాకి శ్రావణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అందరి మద్దతుతో నిలబెట్టాం. ఈ గ్రామంలో ఇంత మటుక్కి కని విని ఎరుగనటువంటి రీతిలో సీసీ రోడ్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, హౌస్ సైట్స్ ఈ మండలంలోనే అత్యధికంగా ఈ గ్రామంలోనే హౌస్ సైట్స్ కానీ ఇచ్చాం. ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా ప్రతి ఒక్కరికి రేపు మా పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే గారి సహకారంతో మా శ్రావణి గారు ముందుండి మీ అందరి ప్రోద్బలంతో చేస్తారని నేను కాకి శ్రావణి గారిని పంచాయతీ అభ్యర్థిగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ కాకి శ్రావణి గారిని మనం నిలబెట్టడం జరిగింది. మా చింతా శ్రీనివాసరెడ్డి గారు, మా బాలాంజనేయ రెడ్డి గారు మేమందరం కలిసి మన కాకి శ్రావణి గారిని మన పంచాయతీ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది. మేము గతంలో ఎంతోమందికి సేవ చేసి ఉన్నాం. మా కుటుంబం కానీ, వాళ్ళ కుటుంబం కానీ, రెడ్డి గారు కానీ అందరం కలిసి సంయుక్తంగా గ్రామంలో అందరికి సేవ చేయడం జరిగింది. 100 మందికి ఇళ్ల పట్టాలు కుల మత ఏమి లేకుండా కుల మత ప్రాతిపాదికన అందరికీ బీసీలకు కానీ, ఓసీలకు కానీ, ఎస్సీలకు కానీ అందరికీ మేము సహాయం చేయడం జరిగింది. కాకపోతే ఇంకా కొన్ని లబ్ధిదారులకు రావటం కొంచెం ఇబ్బంది జరిగింది. మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా మేము అవి కూడా పూర్తి చేస్తాం. అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ అన్ని విధాల మా గ్రామంలో ఎవరికి కూడా కొరవ లేకుండా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము అందరికీ అందించడం జరిగింది. కాకపోతే ఇక రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము పూర్తిగా సహకరించి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి మేము ప్రయత్నిస్తాము. ఇంకా రాబోయే రోజుల్లో శ్రావణి గ్రామం చెందినవాడిని. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఏడుగుండ్లపాడులో కాకి శ్రావణి వార్డు మెంబర్లు వైఎస్ఆర్ తరఫున నిలబడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు సుధాకర్ బాబు నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాము. ఈ గ్రామానికి ఇప్పటికే ₹1.5 ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి నేనే స్వయంగా పనిచేశాను. ఇంకా ₹1 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మిగతా ఎమ్మెల్యే సహకారంతో ఈ ఊరిని బాగు చేద్దామని కంకణం కట్టుకున్నాను.
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మరియు పట్టణ పరిధిలోని బస్టాండ్ ఆవరణంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని అద్దంకి మున్సిపల్ కమిషనర్ ఫజ్లుల్లా ప్రారంభించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల ప్రకారం అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయటం జరుగుతుందని అన్నారు. 2-3 రోజుల్లో ఇంటింటికి వెళ్లి ఆశా వర్కర్లు సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు పల్స్ పోలియో కేంద్రాలకు పిల్లల్ని తీసుకుని వచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి మోదేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రవిచంద్ర, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఒక నిమిషం అటు ఇటు ఉండండి శైలజ గారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈరోజు బూత్ యాక్టివిటీ జరుగుతున్నాయండి. మొత్తం మోదేపల్లి పరిధి కింద 35 బూత్స్ని క్రియేట్ చేసి ప్రతి 0 to 5 years పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో చుక్కలు 2 చుక్కలు వేయటం జరుగుతుంది. ఇవి ఆల్మోస్ట్ ఇప్పుడు 35 బూత్స్లో కంప్లీట్ అయిపోయాయి. సో ఈరోజు బూత్ యాక్టివిటీ, రేపు హౌస్ టు హౌస్ జరుగుతుంది. ఈరోజు ఉన్న 7,500 మంది 0 to 5 years బెనిఫిట్స్కి గాను ఆల్మోస్ట్ 98% కవరేజ్ చేయడం జరిగింది. అన్ని బూత్స్లో కూడా 4 సభ్యులు 4 బృందంతో ఏఎన్ఎం ఆశా అంగన్వాడీతో నిర్వహించి వారి ద్వారా ఈ పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది. సో మొదటి రోజు ఈ విడతలో పల్స్ పోలియో ప్రోగ్రాం అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించామని చెప్తున్నాము. రేపు ఎల్లుండి కూడా హౌస్ టు హౌస్ యాక్టివిటీలో జరుగుతుంది. ఆ 1 to 2% ఎవరైతే మిస్సింగ్ చిల్డ్రన్ ఎక్కడన్నా ఉంటే వారిని కూడా వెతికి పట్టుకొని 100% పల్స్ పోలియో అందరికీ చుక్కలు అందేలాగా కృషి చేస్తామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోదేపల్లి నుంచి తెలియజేస్తుంది. పీనీ న్యూస్ మేంచివేందు ముఖ్యాంశాలు మరోసారి. పల్స్ పోలియో విజయవంతం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. చివరి రోజున కోలాహలంగా ముగిసిన నామినేషన్ పర్వం. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.